ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మనము మేలుకొని దీన్ని సస్పెండ్ చేపిచ్చేదో లేకనంటే స్క్వాష్ చేపిచ్చేదో ఖచ్చితంగా ఇక్కడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నా ప్రకారం అయితే డిస్ప్యూట్ ఏం లేదు. తెలంగాణ ఆంధ్ర మధ్యలో అన్ని ప్రాజెక్ట్స్కి ఇంత ఇంత అని ఉంది. వాళ్ళకి యాక్చువల్ అలికేషన్ ఇస్ 278 తెలంగాణకి. ఈ 278లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1997, 98లో 20 టీఎంసీ కృష్ణా మోడర్నైజేషన్లో మాకు మిగులుతుంది, 29 టీఎంసీ మిగులుతుంది, 9 టీఎంసీ పులిచింతలకు 20 టీఎంసీ బీమాకి ఇస్తామని ఒక దీంట్లో బోర్డ్ మీటింగ్లో పెట్టి వాళ్ళకు 20 టీఎంసీ ట్రాన్స్ఫర్ చేశాడు బీమాకి. బట్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ఈ రోజుకి కూడా జరుగుతోంది. ఇంకా పూర్తి కాల, ఇంకా 3,000 కోట్ల పైన ఖర్చు అయితే తప్ప పూర్తి కావటం. ఆ 20 టీఎంసీ నీరు కూడా ఇంతవరకు సేవ్ కాల. బట్ కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని బీమాకి ఇచ్చారు. బీమా అంటే మహబూబ్ నగర్లో. ఇప్పుడు నీటి మనకు ఎక్కువయ్యి మనం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. మనకు అష్యూర్డ్ వాటర్ అంటే మనకు హక్కున్న మనకు నికర జలాల్ని మనము ఒకరికి ఇచ్చేదానికి నాకైతే సమ్మతం కాదు. అది నికర జలాలు మనకు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. అది ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా జాబు రాసి ఆ 20 టీఎంసీని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఈ జీవోలోనే ఈ 80 టీఎంసీ ఏదైతే పోలవరం నీరు ఉందో 21 టీఎంసీ కర్ణాటకకు పోతే, మహారాష్ట్రకు 14 టీఎంసీ పోతే, మిగతా 40 టీఎంసీకి కూడా వీళ్ళు పునర్పరిశీలన చేయండి ఈ పోలవరంది కూడా అని ఇచ్చారు. రెండు కూడా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని నిలబడాలి. అవసరమైతే కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోకన్నా ఉండేదానికి లేదు. మనకు పారమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడేదానికి మీరు ఏమేమి చేస్తారో అన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ముందర మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నా ప్రకారం అయితే 2000లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక లెటర్స్ మాదిరి చేసి ముఖ్యమంత్రి గారిని కలిసే డైరెక్ట్గా ఇచ్చాను. నేను ఈ జీవో వచ్చిన తర్వాత ఇమీడియట్గా బిఫోర్ తెలంగాణ ఎలక్షన్నే నడ్డా గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉంటే ఆయనతో మాట్లాడాను. సార్, నేను దీనికోసమే కృష్ణా జలాల కోసమే నేను రాజీనామా పెట్టాను ముఖ్యమంత్రిగా. ఇది జరగదు, కృష్ణా జలాలు ఖచ్చితంగా డిస్ప్యూట్ ఉంటుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి 2 రాష్ట్రాలకి. ఇది ఇప్పుడు ఇటువంటి జీవో ఇస్తే ఎట్లా సార్ అంటే, ఇది ఎలక్షన్ ముందర ఇచ్చారు. సో ఎలక్షన్ తర్వాత మాట్లాడతాం. మన ఎలక్షన్ అయిన తర్వాత అమిత్ షా గారికి కూడా నేను పోయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అమిత్ షా గారు వాజ్ కైండ్ ఎనఫ్. ఆయన ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ మినిస్టర్కి నాకు డైరెక్ట్ చేసి నన్ను కలిసి అపాయింట్మెంట్ ఇప్పించారు. 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను నేను ఈ అంశం పైన. కలిసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారు, ఇవి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కృష్ణా వాటర్స్ కానీ గోదావరి వాటర్స్ కానీ, ఇవి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని త్వరగా చేసుకోవాలి. ఒకటేమో ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో ఇమీడియట్గా అగ్రిమెంట్ చేసుకోవాలి పోలవరం పూర్తి కావాలంటే. 2 ఆ కృష్ణా డైవర్షన్ నీరేముందో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగానే మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.